కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల కొంతమంది జనాల యొక్క సహకారం, వ్యాపారాభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల వాతావరణం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. సప్తమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. మనసుకు నచ్చేటువంటి 1, 2 సంఘటనలు జరుగుతాయి. జన సంబంధాలు పెరుగుతాయి. ఆ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల కుటుంబం కోసం మీరు కష్టపడేటువంటి విధానం మీకు ఎంతగానో సంతృప్తినిస్తుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో గురు సంచారం వల్ల పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. అధిక ఖర్చులు, అధిక ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. అష్టములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. దుబారా ఖర్చులు, మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల నష్టపోయేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.